ఫ్రెండ్స్ కష్టపడి వీడియో తీశాను. ఎవరిదో ఆడియో సాంగ్ వాళ్ళ నుంచి తీసుకొని ఆ వీడియో ఒకటి పెట్టుకున్నాను. వాళ్ళు రిమూవ్ చేసేసారు. నాది అన్లిస్ట్ అయిపోయింది. అయితే వాళ్ళు అలౌ చేశారని రీమిక్స్ అలౌ చేశారు కదా అని సాంగ్స్ ఆడియోస్ కూడా ఉపయోగించుకోవచ్చు అని అంటేనే కదా కొంచెం నా వీడియోస్ ఏదో ఒకటి ఉంటే వంటది బనానా కర్రీతో ఉన్నది కొంచెం పెట్టాను. దానికి ఎన్నో వ్యూస్ వచ్చినాయి, ఎన్నో లైక్స్ వచ్చినాయి, సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి. ఏంటి ఫ్రెండ్స్ ఇది? అంటే యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటాం కదా, ఇంకా పక్కన అంతా ఇక మన కంటెంటే ఉండాలి, మన శ్రమే ఉండాలి అని అంటే ఓకే. ఎందుకు అలా చేస్తున్నా మరి రీమిక్స్ యూ క్యాన్ యూజ్ అవర్ రీమిక్స్, యూ క్యాన్ యూజ్ అవర్ అంటున్నారు కదా, అది బాధగా ఉంది. ఇలా ఎంతమంది నష్టపోతున్నారు. నాకైతే ఎంతోమంది సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళు పోతున్నారా, లేకపోతే వ్యూస్ పోతున్నాయి. అవును, వాటికి అసోసియేటెడ్గా ఉన్న వ్యూస్ కూడా పోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఇదైతే కొంచెం. అయితే ఇఫ్ ఎట్ ఆల్ ఇలాగ నష్టపోతున్నారు అని అంటే వై అలా? నాకు ఏంటో ఈ మధ్య నాకు వచ్చే వ్యూస్ అసలు ఈ పాటికి చాలా వచ్చేటివి కూడా నాకు బాగా వస్తున్నా కూడా ప్రతిసారి యూట్యూబ్లో నీ వీడియో అన్లిస్ట్ అయింది, నీ వీడియో డిలీట్ అయింది అని చాలా ఒక 4-5 అయింది. అలాగా ఏ కారణం లేదు. అవతల వాళ్ళు ఎవరో సోర్స్ అవుతున్నారో వాళ్ళు ఏదైనా ఒక మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. దాని ఆడియో అందరి మీద చాలామందికి అలాగే పోతున్నట్టున్నాయి. ఎందుకంటే వాళ్ళు అలాగా వీళ్ళ మాటలని ఆడియో బాగుంది, ఎఫెక్ట్ బాగుంది అని చెప్పి అంటే వాళ్ళు రిమూవ్ చేసేసారు అంటున్నారు, వీళ్ళు రిమూవ్ చేశారు. దాని వై ఇలాంటివి సరే ఇక వాటికి ఏదైనా మార్గం ఉండే ఉంటుంది. నేను మాత్రం కొంచెం ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను. నాకున్న వ్యూవర్స్, నాకున్నటువంటి లైక్స్, షేర్స్ ఏమైనా బాబు కాసేపు అంతా కూడా ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ దాట్. అయినా ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ ఎక్కువ ఆలోచించకండి వీటి గురించి. ఏ రోజుకి ఆ రోజు కొత్త, దానికి అలా రాస్తుంది అంతే, అయిపోయింది అనుకోవటం. ఎవరు కూడా ఎక్కువ బాధపడద్దు. ఇలా నాలా బాధపడే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మన బోర్డు పనులు ఉంటాయి, అందులో ఈ షార్ట్స్ మనం చేస్తున్నామంటే పనుల్లో కొంచెం తీరుబడి, దాని ఏమంటారు, ఇదే పని మీద ఉండేవాళ్ళు ఉంటారు. పైగా పనులు కొంచెం ఎవరి పనులు చేసుకుంటారు. ఇందులో ఎవరు కూడా ఎవరి పనులు మానుకొని ఎవరు చేయరు. అయితే కొంచెం డెడికేటెడ్గా చేస్తుంటాం కదా, తీరిక వేళలు కానీ రిలాక్స్ అవ్వకుండా ఒక్కోసారి 1 గంట 2-3 గంటలు దీని మీద స్పెండ్ చేస్తుంటాం. ఒకసారి బాగా నచ్చిన వీడియో అయితే కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తాం, అబ్బా మన వీడియో అని. సరే, అందరికీ నచ్చాలని లేదు. నచ్చిన వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు మిస్ అయ్యామేంటి. ఇది ఈ విధంగా వీళ్ళు డిలీట్ చేయడం విషయంలో వాళ్ళది మాత్రమే డిలీట్ చేసి మనం అలాగే ఉంచితే ఎలా ఉంటుంది? బాగుండేది కదా. మన 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 శ్రమను కూడా గుర్తించాలి కదా. వాళ్ళకి నచ్చలా, అదేమన్నా వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసినవి కాకుండా మూవీస్వి అవి పెడుతున్నారు. మూవీ కంటెంట్ అది కొంచెం బిట్స్ పెడుతున్నారు. ఆ పెట్టిన దగ్గర వాళ్ళ వీడియో పోతే పోయిందండి, అందరి రేస్ చేసేస్తే అట్లాగా. అది పాసిబిలిటీ మాకు ఎప్పుడైతే మేము అలా క్రియేట్ చేసుకున్నామో మాకంటూ మాది సపరేట్ అయ్యే విధంగా ఉంటే వీడియో, మాకంటూ వాళ్ళ ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా అయితేనే అలాంటివి ఎలా చేయమనండి. ఎందుకంటే ఇట్లా చేస్తే కొద్దిగా ఫీల్ ఎలా అవుతాం. ఎందుకంటే ఆ కాసేపు మన టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకంటే టైం అనేది అందరికీ ముఖ్యమే. అది అబ్జర్వ్ చేసుకోవాలి. యూట్యూబ్ వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళ మట్టిగా అది డిలీట్ అయ్యేటట్టు చేయండి. అన్నీ మేనేజ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ ఈ మాత్రం మేనేజ్ చేయలేదా? దే షుడ్ నో, యూట్యూబ్ షుడ్ నో. ప్రతి ఒక్క పని చేసేవాళ్ళు ఇంతమంది వచ్చేస్తున్నారంటే ఇంతమంది జనాలు ఉండబట్టే వస్తున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండబట్టే వస్తున్నారు, చేయటానికి వస్తున్నారు. అవకాశం ఇస్తే ఒకప్పుడు అందరికీ ఏ ఫియర్ ఉండేది, ప్లాట్ఫామ్ ఫియర్, స్టేజ్ ఫియర్, యాప్స్లోకి వచ్చి ఫేస్ చూపించారన్న. ఇప్పుడు అందరూ చక్కగా డేర్గా వస్తున్నారు, ఎడ్యుకేటెడ్గా అవుతున్నారు. చూసేవాళ్ళు కూడా అలాగే చూస్తారు. ఇప్పుడు మంది ఒకటి వీడియో చేసుకొని ఉన్నా సరే అవతల ఛానల్లో కూడా ఎవరు చేశారా అని మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తాం, మన నాలెడ్జ్ కోసం మనం చూస్తాం. అలా చూసేవాళ్ళు ఉంటారు, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రతిసారి వీళ్ళది బాగుందంటే పక్క ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు.
ఇది జనరల్. ఇది ఇందులో ఏంటి కాంపిటీషను? ఎవరికైనా డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఒక టైంని వేస్ట్‌ఫుల్‌గా కూర్చుంటాం కంటే సపోజ్ మనకు తీరుబడి టైం ఉంది. మనకంటూ ఒక గుర్తింపు ఎవడు ఇవ్వలేదని అనుకునేదానిక మనకొక గుర్తింపు మనమే క్రియేట్ చేసుకున్నాం. ఈ విధంగా చేసుకోవడానికి యూట్యూబ్ ఇచ్చిందనే కదా వస్తున్నాం. అంటే ఈ యూట్యూబ్ ఒకటే కదా, చాలా విషయాలు ఉంటాయి బయట. రకరకాల పనులున్నాయి, రకరకాల బిజినెస్. ఇది లేని కాడికి జనాలు బతకలేదా? బతికారు. బట్ ఇదొక స్పెసిఫిక్‌గా బావుంది. ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తమకున్నటువంటి టాలెంట్స్ ఉంటాయి. అలాగే హిడెన్‌గా ఉంటాయి. అవి బయట తీసి కొంచెం ఇలాంటి రీమిక్స్‌లు వాటిలో కూడా వాళ్ళు పర్ఫార్మ్ చేస్తుంటే, ఇట్లాగా ఎవరైనా అవకాశం ఇస్తారు చూసారా? ఆళ్ళ ఆడియోస్ యూజ్ చేసుకునే విధంగా దాన్ని దాన్ని ఏమంటే వాళ్ళ రీమిక్స్‌కి అలౌ చేస్తుంటారు. వీడియోస్, ఆడియోస్ రీమిక్స్ అలౌ చేస్తుంటారు. అంటే వాళ్ళు పర్సనల్‌గా ఉన్న వీడియోస్ గురించి మాట్లాడి ఏదైనా ఒక అలా కంటెంట్ వచ్చినప్పుడు ఇంకొకరు కూడా ఫాలో అవుతారు. ఎంతమంది ఫాలో అవ్వరని అక్కడే తెలిసిపోతుంది. ఇంతమందికి డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ ఉండకూడదు అనే విధంగా నేను సజెషన్ ఇస్తాను. అంటే యూట్యూబ్ వాళ్ళు కొంచెం గమనించుకొని కొద్దిగా ఇలాగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అని కోరుతున్నాను. నో డిస్కరేజ్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు ఇచ్చే రూపాయి మీకు తెలుస్తుంది మీరు ఇస్తున్నారా లేదా అనేది. దాని గురించి కాదు. మేము పార్టిసిపేట్ చేసాం, మాకు జనాలు వచ్చారు, మాకు వ్యూవర్స్ వచ్చారు. ఇలాగ మేము జనాలు సంపాదించుకుంటున్నాం, కాసేపు నలుగురు ఫ్యాన్స్ని సంపాదించుకుంటున్నాం. ఇంట్లో కూర్చొని ఇళ్ళలో కూర్చొని గాసిప్ పాలిటిక్స్ అవట్లా. వీఆర్ డైరెక్ట్లీ షేరింగ్ విత్ మీడియా అండ్ జనాలతో కమ్యూనికేట్ అవుతుంటే మన టాలెంట్ నచ్చిన వాళ్ళు దేశాల్లో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు, స్టేట్స్లో ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. జనాల మందితో మనం కలుతాకి ఇది ఒక అవకాశంగా ఉంది కదా, మన టాలెంట్ చూపించుకుంటున్నాం, ఇంకా వేరే ఏమి కాదు కదా. అలాప్పుడు ఇలాంటి పర్సన్స్ ఉన్నారు కదా, ఇలాంటి పర్సన్స్ ఎంతమంది కోట్లలో ఉన్నాయి ఛానల్స్. ఇలా ఎవరన్నా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కొత్తగా వస్తారు, అవకాశాలు ఇస్తుంది మీరే కదా, కాబట్టి వస్తుంటారు. చేయాలని ఆనందంగా అరే వీ క్యాన్ డూ అనుకుంటూ మైండ్ బిల్డప్ చేసుకొని చుట్టూ ఫ్యామిలీలో కొంతమంది ఎంకరేజ్ చేయొచ్చు, కొంతమంది ఎంకరేజ్ చేయకపోవచ్చు. ముందుకు వస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయండి మీరు. ఓకేనా? సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.